గిరాకీ ఏంది అంటే బర్డ్ ఫ్లూ కలకాలం వల్ల గిరాకీ మొత్తం తగ్గిపోయింది. సెల్స్ కూడా లేవు. ఇప్పుడు నిన్న ఈడ జాతర ఉండే. జాతర కూడా మేము అనుకున్న పోయిన సంవత్సరం మీద సంవత్సరం అనుకున్నంత కస్టమర్స్ వస్తుండే. కానీ ఇప్పుడు సగంలో కూడా సగం లేరు. మాకు నిన్న అయితే లవ్ దెబ్బ పడ్డది కస్టమర్స్ లేక. ఇంకోటి ఇవాళ ఫ్రైడే రోజు గిరాకీ కూడా ఇప్పటికీ నడుస్తుండే. అస్సలు ఏం లేదు. అంటే రోజువారీగా మీ గిరాకీ ఎంత అవుతుంది, ఇప్పుడు ఎంత అవుతుంది ఈ చికెన్ బ్లడ్ ఫ్లూ రావడం వల్ల? రోజువారీగా 35 వేలు వస్తాయి. ఇప్పుడు 10-15 వేలు కూడా దాటలేదు. ఇలా పెద్ద ఇది బర్డ్ ఫ్లూ కలకాలం వల్ల పెద్ద దెబ్బనే తగిలింది. ఎంతమంది వర్కర్లు పనిచేస్తారు మీ దగ్గర? వర్కర్లు ముగ్గురు. కష్టమే, ఇప్పుడు కష్టమవుతుంది. రోజుకి ఎన్ని క్వింటాల చికెన్ అమ్ముతావు? ఇంతకుముందు రెండు క్వింటాలు అమ్ముతుండే. ఇప్పుడు ఒక 50 కిలోలు కూడా పోయే పరిస్థితి లేదు. అంటే ఈ బర్డ్ ఫ్లూ కలకాలం వల్ల ఇప్పుడు వచ్చింది, ఆడాడ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏంటంటే ప్రజల్లో ఒక ఆందోళన అయిపోయింది. అరే ఏమో వైరస్ అంటున్నారు అన్నట్టు ఒక పెద్ద ఇదైపోయింది మైండ్. ఇప్పుడు మీ వ్యాపారం ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి చల్లగా ఉంది? ఇప్పుడు మొన్న వారం రోజుల నుంచి తక్కువనే నడుస్తుంది. ఇట్లనే ఉంటే మీ వ్యాపారం ఇలాగే సాగితే ఎలా? మీ జీవన విధానం ఎలా ఉంటుంది? మీ జీతాలకు ఎలా ఇవ్వాలి? జీతాలు కష్టమవుతుంది సార్. మొత్తానికి చూసుకోవచ్చు, రోజువారీగా మేము మామూలు సమయాల్లో 2 క్వింటాల చికెన్ అమ్మే వాళ్ళము. ఇప్పుడు బ్లడ్ ఫ్లూ రావడంతో 50,000కు పైగా చికెన్ 50 కిలోలకు పైగా మాత్రమే అమ్ముతున్నాము. ఇంతకుముందు అంటే గత 15 డేస్ నుంచి బర్డ్ ఫ్లూ అని చెప్పేసి చాలా వైరల్ అవుతున్న విషయం మనందరికీ తెలిసిందే. దాని విషయం ద్వారా ఇప్పుడు ఏమైపోయిందంటే చాలామంది జనాలు చికెన్ తినడానికి, పౌల్ట్రీలు ప్లస్ బాయిలర్స్ తినడానికి చాలా భయపడుతున్నట్టు కనిపిస్తున్నది. మేము ఒక 15 డేస్ 20 డేస్ బిఫోరు మేము పర్ డే వచ్చేసి కుంటలు అమ్మే వాళ్ళం. ఇప్పుడు 10 కిలోలు కూడా అమ్మడం లేదు. జనాలు చాలా భయపడుతున్నారు, భయభ్రాంతుల్లో ఉన్నారు చికెన్ తినాలంటే.